ఈజ్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్ అండ్ యూనివర్సల్ స్టూడియోస్ హిచ్కాక్ గారు. అప్పుడు ఏమైందంటే ఆయన స్టూడియోలో ఆయన తీసిన 50 సినిమాలు స్క్రిప్ట్ పెట్టి ఒక ఫోటో ఉన్నాం. తర్వాత 3 సినిమాలు తీశారండి. దానికి ఏం చేసామంటే మనం ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఈశ్వర్ గారితో వేయించానండి ఆర్టిస్ట్. వారు వేయించి అవును సార్, ఆయన వేసిన లాస్ట్ డే అది ఇది ఎంత కూడా పెయింటింగ్ అండి. వారితో వేయించాను సార్. ఇది వారిని అడిగి స్క్రిప్ట్ పేర్లు ఇచ్చి చేతితోటి మీరు వేయాలండి అని చెప్పేసి. ఇది ఇప్పుడు ఇది కొన్నాళ్ళు కూడా వారం 10 రోజుల పాటు నాతో ఉంచుకుంటే ఎప్పుడు ఖాళీటప్పుడు చూసుకుంటారు. ప్రపంచ మామూలుగా వరల్డ్లోనేనండి ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టి అమెరికాకి వెళ్ళి హాలీవుడ్లో స్పీల్బెర్గ్, మార్టిన్ స్కోర్సెసీ, బ్రెయిన్ డీ పామా, ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళు కూడా క్రిస్టఫర్ నోలన్కి ఇన్స్పిరేషన్ హిచ్కాకేనండి. అంటే సస్పెన్స్ ఎట్లా ట్రాన్స్లేట్ చేయించి ఎక్కడన్నా బయట లాంచ్ చేపిద్దామని అనుకుంటున్నాను సార్. చాలా మంచి యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారు కాబట్టి పుస్తక పఠనము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా తగ్గిపోయిందండి. అంతా ఓటీటీలు, డిజిటల్, అందరూ కూడా పేపర్లు కూడా మొబైల్లో ప్యాడ్లోనే కానీ ఎవరు వేయించుకోవట్లేదు. వెరీ గుడ్ అండి, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.